కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణాకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. సీఎంఆర్ఎల్ మనీ లాండరింగ్ కేసులో శుక్రవారం కుర్చీలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. అయితే తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఈ విచారణను వాయిదా వేయాలని వీణా ఈడీ అధికారులను కోరింది. ఈ మేరకు ఆమె గురువారం ఈడీకి ఒక ఈమెయిల్ పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విచారణకు అవసరమైన అన్ని పత్రాలను తన న్యాయవాది ద్వారా త్వరలోనే సమర్పిస్తానని ఆమె అందులో పేర్కొన్నారు. వీణా అభ్యర్థనపై స్పందించిన ఈడీ వర్గాలు ఆమెకు మరో తేదీతో సరికొత్త సమన్లు జారీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎంఆర్ఎల్ సంస్థ వీణా విజయన్కు చెందిన ఐటీ కన్సల్టెన్సీ కంపెనీ నుంచి ఎలాంటి సేవలు పొందకుండానే 2.78 కోట్లు చెల్లించిందనే ప్రధాన ఆరోపణ. గత నెలలోనే ఈ కేసులో భాగంగా వీణా, ఆమె భర్త, కేరళ మాజీ మంత్రి పిఏ మహమ్మద్ రియాజ్కు చెందిన మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ విస్తృతంగా సోదాలు నిర్వహించింది.